పంజాబ్లో ఉన్న వాళ్ళం ఇంత సడన్గా కర్నూలుకి ఎందుకు వచ్చినాం, అసలు ఏమైంది మా ఊర్లో, అసలు ఎవరు చనిపోయినారు అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తానండి. ప్లీజ్ అండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అసలు చనిపోయిందంటే చిన్న బాబు అండి, అది ఎవరో కాదు మా ఆయన వాళ్ళ చెల్లి కొడుకు మాట. చిన్న బాబు హెల్త్ బాగలేదంటే హెల్త్ గురించి అయితే కాదండి, అన్ఎక్స్పెక్టెడ్గా పిల్లోడికి అలా రాసుకొచ్చింది. అలా ఇంకా అట్లా అయిపోవాల్సి వచ్చింది. పిల్లోడు మాత్రం బంగారంలో అక్కడ ఉన్నాయండి, ముద్దు ముద్దుగా మంచి మంచి మాటలు చెప్పుకుంటా ఇప్పుడిప్పుడే ఇంకా మాటలు నేర్చుకుంటున్నాడు. ఏజ్ వచ్చేసి 2 years అండి, ఏం ఎక్కువ ఏజ్ కూడా లేదు. అందుకేనండి అయితే మేమైతే చాలా బాధలో ఉన్నాం. అంతేనండి, నేను ఈ వీడియో ఇంతకన్నా ఏమి ఎక్కువ చెప్పలేను. చెప్పడానికి నాకు నోరు కూడా రాకుంది, మా వాడు అట్లా అయినాడు అనడానికి. అయితే ఇంకా మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి పోయి వస్తూనే ఉన్నామండి. మా పిన్ని మా బాబాయ్ పిచ్చోళ్ళు అయిపోయినారు. ఇంకా మీకు తెలియదు ఏముంటుందండి, కన్న కొడుకు చేతికి వచ్చిన కొడుకు ఇట్లా అయిపోతే ఎంత బాధ ఉంటుంది. ఒక తల్లికి పాలు తాగుతున్న కొడుకు ఇంకా పాలు కూడా మరవలేదు. ఏమైందో ఇంకా తను అసలు ఈ సంవత్సరం నేను చాలానే వింటున్నా ఇట్లాంటి న్యూస్లన్నీ. మా దగ్గరలో కూడా ఇట్లా అవుతున్నాయి, చాలా చోట్ల కూడా ఇట్లానే అవుతున్నాయండి. సరే మరి ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇక్కడ ఉన్నామండి. ఉదయాన్నే లేచి నేను టీ తర్వాత బ్రెడ్ తీసుకుంటున్నా. పిల్లలకైతే పాలు బ్రెడ్ అండి, ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఇవైతే ఇస్తామండి. నేనైతే పిల్లలకైతే తినడానికి ఇలా మార్నింగ్ టిఫిన్ నేను ఇప్పుడైతే ఉగ్యాన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈరోజు మేము అక్కడికి వెళ్ళాలా, బాబుది ఉంది కాబట్టి అక్కడికి పోవడానికి ఇంకా తొందరగా వెళ్ళిపోవాలా. అందులో మాకు కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా చూసుకొని పోవాలా. అసలు మేము ఎందుకు వచ్చినామంటే ఇప్పుడు ఈ కాలంలో మనము వాళ్ళ సంతోషంగా ఉన్నప్పుడు కూడా పోయినా పోకపోయినా అంతేం కాదు. బాధలు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పోవాలా. వేరే వాళ్ళైతే ఏమనుకోవచ్చు, సొంతం మా ఆయన వాళ్ళ చెల్లి అంటే మాకు పిన్ని. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఏ పండగ అయినా మా పిన్ని వాళ్ళు లేనిది మేము అస్సలు చేయము. అలాంటి వాళ్ళు ఇంత ఏడిచి బాధపడుతున్నారంటే మేము ఎట్ట ఊకుంటామండి, చూసుకుంటాం. కొందరు అనుకోవచ్చు ఏమంత అవసరమా వీళ్ళు ఇంత దూరం నుంచి అంటే ఇంత దూరం నుంచి జర్నీ చేసుకుంటూ పోవడము చిన్నపిల్లల్ని పెట్టుకొని అనుకోవచ్చు. అనుకునే వాళ్ళ కోసం అండి ఈ వీడియో. అసలు ఈ కాలంలో తల్లిదండ్రుల కన్నా అన్న అక్క చెల్లెళ్ళే ఎక్కువ అండి. బాధలో ఉన్నప్పుడు మనం కాకుంటే ఇంకెవరు చూసుకుంటారు. అందులో మా మామయ్య కూడా లేరు, మా అత్త ఒకతే. మా అత్తకి ఏం తెలుస్తుంది, ఏం తెలియదు. అందుకే మేమందరం ఉండి మా పిన్నిని అయితే చూసుకుంటున్నాము. మా పిన్నిని మా బాబాయిని మేము కాకుంటే ఇంకెవరు చూసుకుంటారు చెప్పండి. అలా చూసుకునాలి. ఇప్పుడు కాకుంటే ఇంకా మనం ఎప్పుడు చూసుకుంటాం చెప్పండి మన వాళ్ళని. అందులో సొంతం చెల్లి అయిపోయా, మేము కాకుంటే ఇంకెవరు ఉంటారు మా పిన్ని వాళ్ళకి. అయితే మేమైతే ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నామండి. అక్కడ ఉన్నది మా అమ్మ. మధ్యలో అయితే పిన్ని వాళ్ళ కోసం టెంకాయ పాలు తీసుకుంటున్నాం మేము. అవునా కాదా మీరే నిజంగా చెప్పండి, ఇట్లా కష్ట టైంలో కాకుంటే మనం ఎప్పుడు ఆదుకుంటామండి మన వాళ్ళని. ఇక్కడైతే నేను రోడ్డు మీద నుంచున్నప్పుడు అండి పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినట్టునే కేకలు వేసుకుంటే ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నారు. ఏ బస్సులో చూసినా ఏ ఆటోలో చూసినా పిల్లలేనండి, కాలేజ్ పిల్లలు. సరే మరి నా ఈ వీడియో గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ అండి, మీకు కూడా పిల్లలు ఉంటే కనుక కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. మనం ఎంత సెక్యూరిటీ ఇచ్చినా కూడా పిల్లలకి ఇలా అయిపోతుంది. అసలు ఈ సంవత్సరం చాలా డేంజర్, కొంచెం మంచిగా లేదు. ఓకే, బాయ్ బాయ్.